లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు. బలమున్న బలహీనుడు. రామాపురంలోని రమేష్ ప్రతిదానికి భయపడేవాడు. తనను తాను చేతకానివాడిలా భావించుకునేవాడు. ఏ పని చేయాలన్నా తటపటాయిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ నిస్తేజంగా, నిరుత్సాహంగా ఉండేవాడు. ఒకసారి ఆ గ్రామంలోకి ఒక సాధువు వచ్చాడు. రమేష్ తల్లిదండ్రులు ఆయనకు తమ కొడుకుకున్న సమస్య గురించి చెప్పారు. ఎలాగైనా తమ కుమారుడిలో మార్పు తీసుకురావాల్సిందిగా కోరారు. గురువుగారు ఓ క్షణం ఆలోచించి రమేష్ని మరుసటి రోజు దేవాలయానికి తీసుకురమ్మన్నాడు ఆ సాధువు. తరువాత రోజు రమేష్ని చూడగానే సాధువుకి సమస్య ఏంటో అర్థమైంది. సాధువు నెమ్మదిగా రమేష్తో మాట కలిపాడు. తరువాత దేవాలయం ముందుకు తీసుకెళ్ళాడు. అక్కడ ఓ పెద్ద ఏనుగు ఉంది. దాని కాలికి ఇనుప గొలుసులున్నాయి. చూసావా, ఈ ఏనుగు ఎంత పెద్దగా ఉందో అన్నాడు. దానికి రమేష్, అవును స్వామీజీ అన్నాడు. ఆ ఏనుగు తన తొండంతో పెద్ద పెద్ద కర్ర దుంగలను కూడా లేపి అవతల పారేయగలదు. మరి అంత శక్తి సామర్థ్యాలున్న ఏనుగు ఆ చిన్ని ఇనుప గొలుసును తెంచుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు అని ప్రశ్నించాడు సాధువు. రమేష్ మౌనంగా ఉండిపోయాడు. ఆ ఏనుగుకు ఉన్న అపనమ్మకమే దానికి కారణం. అది చిన్నగా ఉన్నప్పుడు దాన్ని గొలుసుతో బంధించారు. అది దాన్ని తెంచుకునే ప్రయత్నం చేసింది, కానీ తెంచుకోలేకపోయింది. కొన్ని రోజులు ప్రయత్నించింది, తర్వాత విరమించుకుంది. ఇప్పుడది పెరిగి పెద్దదై ఎన్నో రెట్ల శక్తి సామర్థ్యాలను సొంతం చేసుకుంది. అయినా తాను ఇప్పుడు ఆ గొలుసును తెంచుకోలేను అనే భ్రమలో బతుకుతోంది. నువ్వు కూడా ఆ ఏనుగు లాంటి వాడివే. నువ్వు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నావు, కానీ మానసికంగా బలహీనంగా ఉన్నావు. ముందు నీ మీద నువ్వు నమ్మకం తెచ్చుకో. పూర్తి విశ్వాసంతో ప్రయత్నించి చూడు, తప్పక విజయం సాధిస్తావు అని హితబోధ చేశాడు. అప్పటి నుంచి రమేష్ తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నాడు. ఏ పని చేసినా పూర్తి విశ్వాసం కనపరిచేవాడు. కొద్ది రోజుల్లోనే తనలో మార్పు రావడం గమనించాడు.